వెల్కమ్ టు ఆదా. నేను హరిత. మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు కావచ్చు, వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కావచ్చు, వాస్తులో మనకి ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా కూడా అవి ఒక పక్కకు నెట్టేసి ఏదో ఒక పరిష్కారం అనేది మనం చూసుకుంటూ ఉంటాం. అయితే వాస్తులో మాత్రం వన్స్ ఒకసారి మనం అది కన్స్ట్రక్షన్ అనేది అయిపోతే అది మళ్ళీ మార్చడం కుదరదు అని చెప్తూ ఉంటారు. కానీ మార్చొచ్చు, ఆ ఎనర్జీని అక్కడ ఫిల్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది ఎనర్జీ వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు ఇవాళ రేపు. అయితే ఆ ఎనర్జీ వాస్తుకి సంబంధించిన వివరాలని మనకి ప్రముఖ లలితాదేవి ఉపాసకులు, ఎనర్జీ వాస్తు స్పెషలైజేషన్ చేసిన నిపుణులు మనతో పాటు ఉన్నారు, శ్రీమతి జయప్రద గారు. సో అమ్మని అడిగి తెలుసుకుందాం మిగతా విషయాల గురించి, వాస్తు గురించి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈశాన్యం మూల అంటే కొన్ని డౌట్స్ని నేను మీ ముందు పెడుతున్నాను. తర్వాత మనం ఎనర్జీ వాస్తు గురించి తెలుసుకుందాం. తప్పకుండా. జనరల్గా ఉండే మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే, చాలామంది అనుకుంటుంటారు ఎందుకు మనం ఈశాన్యంలోనే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండాలంటారు, ఈశాన్యంలోనే దేవుడిని ఎక్కువ పెట్టాలంటారు, బరువులు అటు సైడ్ పెట్టకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు దానికి రీజన్ ఏంటమ్మా? ఈశాన్యంలో ఈశ్వరుడు ఉండారు అని మన పెద్దవాళ్ళు చెప్పింది. అంటే మనకి సనాతన ధర్మంలో ఏవైతే ఉన్నాయో వాస్తు అనేది ఒక 100 ఏళ్ల కింద నుంచి వచ్చింది. అంతకుముందు ఏమున్నది అని మనకు ఎవరికి తెలియదు. వాస్తు అనేది పాటించడం మొదలు పెడితే ఒక 100 ఇయర్స్ నుంచి వాస్తు అనేది పాటిస్తున్నాం. ఎందుకు పాటిస్తున్నాం అంటే కొన్ని సందర్భాల్లో వాటి వల్ల కాస్త ప్రభావాలు ఎలా జరిగాయంటే, కొంతమందికి ఆ ఇంట్లోకి వెళ్ళగానే కాస్త ఇబ్బందులు రావడం, ఆర్థిక పరిస్థితి కిందకి పడిపోవడం, మెరుగు అవ్వకపోవడము, చాలా కష్టాలు పడడం వల్ల అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, అప్పటి నుంచి ఒక స్థలం అనేది చూసుకోవాలేమో. ఈ స్థలంలో ఏముంది ఇంతకుముందు అంటే, ఈ స్థలంలో ఇంతకుముందు ఒక ఆయన చనిపోయి ఊరేసుకుని చనిపోయాడు సార్. ఆ స్థలం వాళ్ళు అమ్ముకున్నారు, ఆ డబ్బులు సరిపోలేక ఆ స్థలం మన వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. అయితే ఆ స్థలానికి ఉండే ఎవరైతే ఉన్నారో ఆయన అధీనంలో తిరుగుతుందంటే, ఆ ఆత్మ తిరుగుతుంది కదా, అందువల్ల ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. అక్కడి నుంచి వాస్తు అనేది మొదలైంది అనమాట. వాస్తు అనేది చూడాలి అంటే ఆ స్థలం ఎలాంటిది అని. పూర్వం స్థలం కొనాలి అంటే ఎలాంటి పరిశీలించి చేసుకునే వాళ్ళమి. ఇప్పుడంటే స్కానర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఏవో వెతుకుతున్నాం, చూస్తున్నాం. కానీ ఆ పూర్వం స్థలంలో కొనాలంటే ఆ స్థలాన్ని, ఈ స్థలం ఇంటికి పనికొస్తుందా, హాస్పిటల్కి పనికొస్తుందా, గుడికి పనికొస్తుందా అని చెప్పి ముందు నిర్ధారణ చేసేవాళ్ళు. కాస్త జపం చేసి, కాస్త కళ్ళు మూసుకొని జపం చేస్తే ఆ స్థలంలో వాళ్ళకి వైబ్రేషన్స్ అలాగా. అంటే అప్పట్లో అంత స్వచ్ఛంగా మనుషులు అలా ఉండేవాళ్ళు కనుక వాళ్ళ కళ్ళు మూసుకు తపశక్తితో చెప్పేసేవాళ్ళు, ఇది పనికొస్తుంది, ఇది పనికి రాదు అని చెప్పేసి. అంత ఎనర్జీ ఇప్పుడు లేదు మనకి. అందుకని ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇలా చూసుకోవాలని చెప్పేసి. అలాగే వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏంటంటే, ఈశాన్యం అనేది ఖాళీగా ఉండాలి, ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు, అక్కడ ఎంత ప్రశాంతంగా ఆ స్థలాన్ని అక్కడ ఏ బరువు పెట్టకుండా వదిలితే అంత ప్రశాంతమైన జీవితాన్ని మనం గడపగలము అని చెప్పి వాళ్ళు పెట్టిన రూల్స్ మాట ఇవన్నీ. సో ఈశాన్యం ప్లేస్లో అయితే మనం శాస్త్ర ప్రకారం చెప్పుకోవాలనుకుంటే, తూర్పు దిక్కు ఇంద్రుడు అధిపతి, ఈశాన్యంకి ఈశ్వరుడు అధిపతి, అలాగే మనకి ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి, దక్షిణానికి యముడు అధిపతి, నైరుతికి నిరుతి అనే రాక్షసుడు, అది ఆయనకొని దేవత, అది అధిపతి. సో అలాగే పడమరకి వరుణుడు అధిపతి, అలాగే వాయువ్యానికి వాయుదేవుడు అధిపతి, అక్కడి నుంచి ఉత్తరానికి కుబేరుడు అధిపతి, ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి. ఇలా చెప్పుకుంటే 8 దిక్కులకి 8 మంది దేవతలకి అది ఆధీనం చేశారన్నమాట మొత్తం ఆ స్థలాన్ని. ఎందుకు చేశారు ఇది అంటే, కలిపురుషుడు ఏదైతే ప్రభావం మన మనిషి మీద పడుతుందో, ఆ కలిపురుషుడు వాస్తు పురుషుడు అని ఇబ్బంది పెట్టి జీవితంలో కాస్తంత ఇబ్బందులు పడాలి వీళ్ళు జనాలు, కలి ప్రభావంతో కొట్టుకుని చావాలి, సో ఎటువంటి బుర్రలు బుద్ధులు పనిచేయకూడదు ఎవరికిను అని చెప్పి ఆయన ఒక శాస్త్రంలో ఒక రకమైన దేవుడు కోరుకుంటాడు. అయితే కలిపురుషుడు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బంది పడతాడు అని చెప్పేసి, ఈ వాస్తు పురుషుడు కూడా కాస్తంత ఇబ్బంది పడతాడని చెప్పేసి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టుకుని ఉండడానికి ఆ వాస్తు పురుషుడు ఏదైతే ఉన్నారో అది ఇలా పడతారు. ఇలా పడ్డం వల్ల ఏంటి, తలకి ఒక దేవత, చేతుల భాగంలో ఒక దేవత, తర్వాత నైరుతి భాగంలో ఒక దేవత, మొత్తం 8 దేవతలు కూర్చుంటారు లేవకుండా. సో ఆ ప్రభావం మనమే పడకుండా. సో ఏ ప్లేస్లో మనం అంటే ఇప్పుడు మన ఎనర్జీ ప్రకారం చూసుకుంటే, మేము ఎనర్జీ చూసినప్పుడు ఏ ప్లానెట్స్కి ఆ ఎనర్జీస్ పనిచేస్తున్నాయి, ఈ ఎనర్జీ ఇక్కడ పాడైందంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టు ఈశాన్యంలో బరువు పెడితే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ గుండె భారంగా ఉంటుంది. ఈశ్వరుడు ఆధీనం అంటే ఎందుకు అక్కడ ఖాళీ పెట్టారు అంటే, మనకనే కాదు ప్రపంచం మొత్తానికి అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు. మొత్తం ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ప్లానెట్స్ ఇచ్చినట్టుగా, ఒక్కొక్క ఆధీనం ఇచ్చినట్టుగా ఈశాన్యానికి నీరుని ఆధీనం ఇచ్చారు.
సో అక్కడ వాటర్ ఫ్లోస్ ఎక్కువ జరగాలి. అంటే ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క చుక్క నీరు కూడా పంచభూతాలు మన ఇంటిని కాపాడుతూ ఉంటాయి అని కూడా అంటుంటారు కదా. ఒక్కొక్క ఆగ్నేయంలో అగ్నిదేవుడు, ఈశాన్యంలో నీరు, నైరుతి భాగంలో భూమి అన్నట్టు ఇట్లా భూమి, వాయుదేవుడు, ఇలా పంచభూతాలు కూడా ఇంటిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి అని అంటారు కదా. మరి అప్పుడు మరి ఎటువైపు చూసుకున్నా కూడా మనకి శక్తులన్నీ ఉన్నట్టే కదా. మరి ఈశాన్యం పర్టికులర్ గా మనం దేవుణ్ణి ఈశాన్యంలోనే ఎందుకు పెడతాం? శివుడు ఉన్నాడు, ఈశ్వరుడు ప్లేస్ అని, కానీ దేవునిగా పెట్టకూడదు. ఈశాన్యంలో దేవుని కూడా పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెట్టకూడదు. ఎట్లా చెప్తా వినండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చుక్క నీరు కొన వెళ్ళే దారి ఎటు అంటే అది ఈశాన్య మార్గమే వెళ్ళాలి. ఇప్పుడు మన ఇంటికి ఈశాన్యం కాదండి, మొత్తం మన ప్రపంచానికి ఈశాన్యం అనే దానికే వెళ్తుంది వాటర్. సో ఇప్పుడు ఏదైనా మన వాటర్ ఫ్లో వెళ్తే, ఇప్పుడు అనుకోండి మనకి నీళ్ళు లేవనుకోండి, మన ప్రాణం ఎన్ని రోజులు నిలబడుతుంది? వాటర్ అసలు తాగలేదు, ఎన్ని రోజులు నిలబడుతుంది? 2 రోజులు 3 రోజులు. వాటర్ లేకపోతే బాడీలో అంతా డ్రై అయిపోతుంది. బాడీలో కొంత వాటర్ తీసుకుంటుంటుంది, 3-4 డేస్లో మనం. సో ఈశాన్యంలో ఏదైనా బరువు పెడితే అలా మనకు ఫ్లో ఆగుతుంది. ఇప్పుడు వాటర్ ఫ్లో వెళ్తున్నప్పుడు దానికి అడ్డు పెట్టేసాం, అలా అడ్డు పెట్టాం, అది బరువైనా అవ్వచ్చు లేదా ఏదైనా అడ్డమైనా అవ్వచ్చు. అప్పుడు నీళ్ళు అక్కడ ఆగిందా లేదా? అలా ఎప్పుడైతే నీళ్ళు స్తంభించుతాయో అక్కడ మనకి అనారోగ్య సమస్య అనేది ప్రారంభం అవుతాయి. మన ఒంట్లో నీరు లేకపోతే ఎలాగుంటుందో ఇలాగే ఇంట్లో ఉండే ఈశాన్య భాగాన్ని ఖాళీగా పెట్టకపోతే మనకు అనారోగ్య సమస్య అనేది అలా ప్రారంభం అవుతుంది. అది డే 1లో అవుతుందా అంటే అవుతుంది నెమ్మదిగా. సో అది ఈశ్వరుడు ప్లేస్. ఈశాన్యంలో బరువు అనేది తులసి కోట కూడా పెట్టకూడదు. చాలా మంది తులసి కోట, దేవుడి ఫోటోలు, మందిరాలు పెట్టచ్చు. ఈశాన్యంలో ఏమి పెట్టకూడదు. ఖాళీగా చాలా చెక్కతో చేసిన మందిరాలు అయితే చాలా బరువు ఉంటాయి కదా, ఉంటాయి, అస్సలు పెట్టకూడదు. ఈశాన్య భాగాన్ని ఖాళీగా వదిలితే ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది. ఈశాన్య భాగాన్ని బరువు పెడితే ధనం నిలబడదు. అంటే దీనికి ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఉందంటారా? ధనానికి సైంటిఫిక్ రీజన్ ఏం లేదన్న. ఇప్పుడు ఐశ్వర్యం అంతా ఇచ్చేది ఈశ్వరుడే. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. రుద్ర రూపం చూసాను దక్షయజ్ఞంలో, రుద్రుడు కళ్ళు తెరిచాడు కోపంతో. ఏమైంది? దక్షయజ్ఞం మొత్తం అందని భస్మం చేస్తే చాలా మందికి, కొన్ని దేవతలకి పళ్ళు పోయాయి, కళ్ళు పోయాయి, చేతులు పోయాయి. ఇప్పటికీ ఆ దేవతలు మన పేర్లు చెప్తుంటాం, నీకు పళ్ళు లేవు అని చెప్పేసి. పుష్యమి నక్షత్రం పుషార్కుడికి పళ్ళు పోయాయి, పళ్ళు కొడతాడైనా పళ్ళు పోతాయి ఆయనకి, అలా చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ రీజన్స్ దానికి. అలాగే ఈశాన్యం భాగాన సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే వాటర్ ప్లానెట్స్. అది ఆ ఫ్లో అంటే మనం సైంటిఫిక్ చూసుకుంటే అది వాటర్ ప్లానెట్స్. సో వాటర్ దగ్గర వాటర్ తప్ప ఇంకేం ఉండకూడదు. సో వాటర్ ప్లేస్లో వెళ్ళి మనం రాళ్ళు కడదాం, ఇల్లు కడదాం అనుకున్నా వాటర్లో నిలబడతాయా? నిలబడవు కదా. అది రీజన్. సైంటిఫిక్ రీజన్స్ మనం చూసుకుంటే వాటర్ ఫ్లో ప్లేస్లో అగ్నితత్వం అంటే నిప్పు, తర్వాత గాలి ఇలాంటివి ఏం పెట్టకూడదు. సో ఏ ప్లేస్కి ఆ ప్లేస్ పెట్టాలి కదా. ఈ వాటర్ ప్లేస్ అనేది వాటర్ సంబంధించింది. అక్కడ కావాలంటే చిన్న చెంబుతో ఒక నీళ్లు పెట్టి దాంట్లో ఒక పుష్పం వేసి పెడితే ఇంట్లో ఎవరైనా నెగిటివ్ థింక్తో వచ్చిన వాళ్ళు, నెగిటివ్ ఆలోచనలతో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వాటర్ చూసారంటే ఆ నెగిటివ్ ఆ వాటర్ లాగేసుకుంటుంది. అంటే చెడు ఆలోచనతో వచ్చిన వాళ్ళు, దిష్టి పెట్టడానికి వచ్చిన వాళ్ళు, అబ్బా వీళ్ళకి బ్రహ్మాన్ని కట్టేసుకున్నారు అనుకునే వాళ్ళు ఏదైనా చూసారు, వాటర్ చూసారనుకోండి, డెఫినెట్గా ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది వాటర్. సో వాటర్కి శక్తి ఉంటుంది. పూర్వం మనం చూసాం, చాలా సినిమాలు చూసుంటారు, మంత్రం చేసి జపం చేసి ఆ నీళ్ళు చల్లుతారు తదాస్తు అని చెప్పేసి. సో ఆ పని అయిపోతుంది. సరే నీళ్ళకి ఆ శక్తి ఉంటుంది అనమాట. సో మనలో ఉన్న నెగిటివ్ని లాగేసుకుంటుంది, అలాగే పాజిటివ్ని లాక్కోగలది. నీరు లాక్కుంటుంది. సో పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే ఆ వాటర్ రోజు మంత్రం జపం చేస్తూ ఆ వాటర్ పోస్తే ఇల్లంతా వైబ్రేషన్ ఆ మంత్రం కంటిన్యూ అవుతుంటుంది. లేదు వాటర్ జంప్ బయట ఉంటే మన కోసం ఎవరైనా నెగిటివ్గా ఆలోచించే మనుషులు ఉంటే ఆ నెగిటివ్ లాగేస్తుంది. సో అందుకని చాలామంది ఇళ్లలో ఈశాన్యం మూలలో ఒక చెంబుతో నీళ్లు పెడతారు, ఒక పుష్పం వేసి పెడతారు. దేనికి పెడతారు అనేది వాళ్ళకి తెలియదు. కానీ దేనికి పెడతామంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న శక్తి లాగేసుకుంటుంది, నెగిటివ్ లాగేసుకుంటుంది. ఆ వాటర్ని మళ్ళీ పారబోసేస్తాం. చాలామంది పూర్వం నిద్ర పట్టట్లేదంటే తల వెనకాతలో ఒక చెంబుతో నీళ్లు పెట్టుకొని రాగి చెంబులో నీళ్ళు పెట్టమని చెప్పేవాళ్ళు. సో నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం లాగేస్తున్నాం, వాటర్ లాగేసి ఆ నీరుని పడేస్తుంది. ఎందుకంటే నీళ్ళకి అధిపతి చంద్రుడు. సో మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఆలోచించాలంటే మన జాతకంలో చంద్రుడు బాగుండాలి. లేకపోతే వాళ్ళ మానసిక స్థితి ఎప్పుడు బాగుండదు, ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలా మానసిక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఈశాన్యం కూడా సరిగా ఉండే ఇల్లు రావాలి. ఈశాన్యం కట్ అయిపోవడమో, ఈశాన్యంలో బరువు రావడమో, అంటే ఈశాన్యంలో లిఫ్ట్ వస్తే మంచిదే. కానీ చాలామంది ఈశాన్యం ఎదుర్కొని ఫ్లాట్ రావడము,
అక్కడ ఒక స్తంభం పడ్డమో జరుగుతుంది. అది ఇంకా భారంగా ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మాకు గుండెల్లో భారంగా ఉంది, ఏంటండి అసలు అర్థం కావట్లేదు, ఏం టెస్టులు చేపిస్తున్నాం కానీ డాక్టర్స్ ఏం లేదు చెప్తాం, అయినా మాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్తాను. దీనికి కారణం ఏంటంటే ఈశాన్య భాగం బాగాలేదు. ఈశాన్య భాగం ఎందుకు బాగుంటుంది, జాతకంలో ఉండే యోగాలు బట్టి ఇలా ఇల్లు వస్తాయి. అంటే మనకి ఏదైనా సరే సైంటిఫిక్గా ఏంటంటే మన జాతకంలో మనం అనుభవించాలి అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్తాం. లేదు జాతకం బాగున్నప్పుడు కూడా ఇలా అనుభవించాలి అంటే మనకి ఇలాంటి బుద్ధి పుడుతుంది. ఈశాన్యం తీసుకెళ్ళి దేవుని పెట్టడమో, ఈశాన్యంలో తీసుకెళ్ళి తులసమును పెట్టడమో, సో ఇవన్నీ బరువులు పెట్టడమో చేస్తాం. ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఈశాన్య భాగాన్ని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచాల్సింది. ఖాళీగా ఉంచడమే ఇంటికి చాలా ప్రశాంతత, విద్యార్థులకి విద్య వస్తుంది, ధనం బాగుంటుంది. ఇవి జరుగుతాయి. రైట్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.